సర్పంచుల సమస్యల మీద వారికి గతంలో ఉన్నటువంటి బిల్లుల బకాయిల మీద ఉన్నటువంటి సమస్య మీద కలిసి వారికి వినతి పత్రం ఇచ్చి ఆ సమస్యలను తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా మనతో పాటు పాత్రికేయ సమావేశంలో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు అక్కినపల్లి కరుణాకర్ గారు, అదేవిధంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జోగు లక్ష్మీరాజన్ గారు, అదేవిధంగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కనవేని శ్రీనివాస్ గారు, అదేవిధంగా సిరిసిల్ల అధ్యక్షులు తాడపు ఎల్లం గారు, జగిత్యాల జిల్లా కన్వీనర్ ఏలెట్ నరసింహారెడ్డి గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మేచినేని నవీన్ రావు గారు, కంకణాల విజయేందర్ రెడ్డి గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సిరిసిల్ల ఇన్ఛార్జ్ శ్రీకొండ శ్రీనివాస్ గారు, వేముల రాజేందర్ గారు, వీరు సర్పంచుల జేఏసీ పక్షాన మరి ఇక్కడికి ఈ సంజయ్ గారికి రాష్ట్ర సర్పంచుల యొక్క సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. వారు ఈ యొక్క సర్పంచులకు సంబంధించిన సమస్యల మీద వారు భరోసాను కల్పించడానికి పత్రికా విలేకరులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతూ, దానికంటే ముందు మా యొక్క సమస్యల మీద వినతి పత్రాన్ని పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి ఈ యొక్క పత్రికా విలేకరులను ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు కరుణాకర్ గారికి మాట్లాడాలని కోరుతున్నాను. నా పేరు అక్కినపల్లి కరుణాకర్, తాజా మాజీ సర్పంచ్ల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుని మాట్లాడుతున్నా. మరి గత సంవత్సర కాలం నుంచి సర్పంచ్లు రావాల్సిన పెండింగ్ బిల్లులపై నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాం. వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలో కూడా మాట్లాడాలని చెప్పేసి కూడా చాలా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా సిరిసిల్ల కానీ కరీంనగర్లో కానీ రిలే నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏర్పడి నుంచి సర్పంచ్లు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లుల అంశాల మీద ధర్నాలు కానీ, రాస్తారోకలు కానీ, పాదయాత్రలు కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సర్పంచ్ల యొక్క బాధను మేము చెప్పుకోవడం జరిగింది. సకాలంలో బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నాం. సర్పంచ్లందరూ బతుకులు రోడ్ల మీద పడ్డాయి. మరి మిత్తులు కట్టలేక భార్య పిల్లల మీద బంగారం కూడా మేము కుదబెట్టి బజార్లో పడ్డామని చెప్పేసి కూడా ఎన్నోసార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పుకోవడం జరిగింది. అయినా కూడా ఎలాంటి స్పందన రాకపోవడంతో మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు బండి సంజయ్ అన్న గారు ఈ రాష్ట్రంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపెట్టినటువంటి వ్యక్తి కాబట్టి మా సర్పంచుల యొక్క బాధను, గోడును ఈరోజు ఉమ్మడి కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్కు సంబంధించినటువంటి అన్ని జిల్లాల అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో అన్ని జిల్లాల నుంచి ఉన్నటువంటి సర్పంచులందరూ కూడా మరి అన్న సమయం తీసుకొని, అన్న మా పరిస్థితి ఇట్లుంది, మరి ఏ పార్టీ కూడా మమ్మల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదు, మరి మేము చచ్చిపోయే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఎలక్షన్లకు వెళితే మాత్రం మా బతుకులు బజార్లో పడతాయి, మరి మేమంతా రోడ్డు మీద అనాథలు అయిపోయే పరిస్థితి ఉన్నది. భార్య పిల్లలతో బజార్లో పడ్డాం. కనీసం అప్పులోళ్ళు ఇంటికి వస్తే ఇంటికాడ ఉండలేక పొద్దున లేసి ఏదో రాత్రి వచ్చి మేము పడుకోవడం జరుగుతుంది. కాబట్టి అన్న మీరు దయచేసి మా యొక్క ఉద్యమం పట్ల మా సర్పంచులకు మీ మద్దతు కావాలని కూడా మేము అన్నని ఇక్కడ కోరడం జరిగింది. మరి వారు వెంటనే స్పందించి ఖచ్చితంగా మీ వెంట ఉంటా తమ్ముడు, మీరు చేసే ఉద్యమానికి మా మద్దతు ఉంటుందని చెప్పేసి వారు మాకు హామీ ఇచ్చినందుకు వారు రాష్ట్ర సర్పంచులందరి పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజే రాష్ట్రంలోని మాజీ సర్పంచ్లందరూ కూడా వాళ్ళ రాష్ట్ర నాయకులందరూ కూడా వచ్చి వాళ్ళ సమస్యలను చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా అంతర్గతంగా పార్టీ ఇంటర్నల్ సమావేశాల్లో కానీ, బహిరంగ సభల్లో కానీ ఎక్కడ సమావేశం జరిగినా కూడా మా రాష్ట్ర నాయకులు అందరూ కూడా తాజా మాజీ సర్పంచ్ల యొక్క సమస్యలు మనం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనం దీన్ని అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఉండొచ్చు. సమస్యల్లో కూడా ఇలా తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల బతుకులు నిర్వీర్యం కావడానికి కారకులు ఇవాళ ఈ రెండు పార్టీలు. గత ప్రభుత్వము వ్యవహార శైలి వల్ల సర్పంచ్ల పరిస్థితి దీనమైన పరిస్థితులు వస్తే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వం ఇట్లా చేసింది, మమ్మల్ని గెలిపేయండి, గడప గడప తిరగండి,
మా పార్టీ ఎమ్మెల్యేలను గెలిపిస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే క్షణాన వెంటనే ఇచ్చిన అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు చెల్లించాల్సిన బకాయిలు మొత్తం చెల్లిస్తామంటే వీళ్ళు రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ నాయకులు అయినప్పుడు కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలని చెప్పి ఇవాళ వీళ్ళు ఆ పార్టీకి మద్దతు తెలిపారు. జెండాలు పక్క పెట్టి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీసం వారి గురించి పట్టించుకున్న పాపన వాళ్ళే. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,000 మందికి పైగా సర్పంచులు ఉన్నారు. దాదాపు 1,300 కోట్ల బకాయిలు ఉన్నాయి. 3 లక్షల నుంచి 1.5 2 కోట్ల వరకు కూడా బకాయిలు ఉన్నాయి. ఇలా సర్పంచులు పరిచయం చేసుకుంటే నా పేరు ఫలానా గ్రామానికి సర్పంచ్ ఇన్ని కోట్ల బకాయిలు ఉన్నాయి అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఇలా గ్రామాలలో ఇంతో అంత అభివృద్ధి జరిగిందంటే అది కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే, ఈజీఎస్ నిధులు మేము. దాంతోపాటు ఇవాళ అక్కడక్కడ అభివృద్ధి కనబడుతుందంటే ఇలా వైకుంఠ ధామాలు కట్టింది వాళ్ళే, ప్రకృతి వేదికలు కట్టింది వాళ్ళే, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టింది వాళ్ళే, శ్మశాన వాటికలు కట్టింది వాళ్ళే, ఇవాళ కమ్యూనిటీలు కట్టింది వాళ్ళే, రైతు వేదికలు కట్టింది వాళ్ళే, రోడ్లు వేసింది వాళ్ళే. ఇలా ప్రజలు అనుకుంటున్నారు కదా, అరే మొదదాకా మా సర్పంచ్ ఉండే ఇంతో అభివృద్ధి చేస్తుండే, ఓ తట్ట మొరం పోస్తుండే, కనీసం ఇప్పుడు తట్ట మొరం పోసే నాదులు లేడు. ఇవాళ ఈ సర్పంచులు అందరూ కూడా, మాజీ సర్పంచులు అందరూ కూడా ప్రజల మద్దతు తెలుపుతూ ఉన్నారు. అరే మా సర్పంచ్ మాకు సేవ చేసి ఇట్లా అప్పుల పాలేడు, ఒక సర్పంచ్ అప్పుల పాలడం ఏంది అని చెప్పి ప్రజల లోపల ఆలస్యమైనా కూడా ఇప్పుడు చర్చ జరుగుతున్నది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో. ఎందుకంటే అనేక ప్రాంతాల్లో సర్పంచులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. అనేక ప్రాంతాల్లో సర్పంచులు పెట్రోల్ బంక్లో పనిచేసుకునే పరిస్థితి వచ్చింది. అనేక మంది సర్పంచులు ఇలా పొట్ట చెదరుకుని ఇలా దుబాయ్ మస్కర్లకు పోయి పొట్ట కూటి కోసం, కుటుంబాన్ని పోషణ కోసం, ఉన్న అప్పులు తీర్చుకోవడానికి కోసం పోయే పరిస్థితి వచ్చింది, విదేశాలు పోయే పరిస్థితి వచ్చింది. అంతకుముందు ఇంట్లో అప్పుల పాలైతే ఏదో పోయి దుబాయ్ మస్కర్ పోయి ఉద్యోగం చేస్తే అప్పులు తీసుకోవడం. ఇప్పుడు అప్పుల పాలన సర్పంచ్ కూడా విదేశాలు పోయే పరిస్థితి వచ్చింది ఉద్యోగాలు చేసుకోవడానికి. గత నిరుద్యోగులు పోదురు, ఇలా మాజీ సర్పంచ్ పోయే పరిస్థితి వచ్చింది వాళ్ళు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రాకముందు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళు అనుకుంటారు కావచ్చు వీళ్ళకి చేస్తేంది, వీళ్ళకి చేస్తే ఫాయిదా లేదు, చేయకుండా నష్టం లేదు, వీళ్ళతో ఏమవుతుంది అని చెప్పి ప్రభుత్వం మైండ్లో కొంచెం ఉన్నట్టున్నది, రాష్ట్ర ముఖ్యమంత్రి మైండ్లో కొంచెం ఉంటున్నది. అందుకే 13,000 కోట్లు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ ఒక్కడికి గుర్తుంచుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఇవాళ ఈ సర్పంచ్ల మీద సానుభూతి ఉన్నారు ప్రజల లోపల. ప్లస్ ఈ సర్పంచ్లు అందరూ ప్రజా అభిమానులతో గెలిచిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ రిగ్గింగ్ చేసో, బాక్స్లు ఎత్తుకపోయో, 6 గ్యారెంటీలు దొంగ హామీలు ఇచ్చి గెలిచిన కాదు. వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు, ఏ పడినప్పటికీ ప్రజల చేత ఎన్నుకోబడ్డారు, ప్రజలకు సేవ చేసారు. వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చినవి, గెలిచే ముందు ఇచ్చిన హామీలు మొత్తం నెరవేర్చారు. ఇలా ప్రభుత్వాలను నమ్మి, నాయకులను నమ్మి వాళ్ళ అభివృద్ధి పనులు చేస్తే వాళ్ళ బతుకులు బర్బాద్ అయిపోయినాయి వాళ్ళ పరిస్థితి. కాబట్టి వాళ్ళ ప్రజల మద్దతు వాళ్ళకు ఉంది. వాళ్ళకి ప్రజల దగ్గర పోతున్నట్టున్నారు ఇక వాళ్ళు. నిజం వీళ్ళు ఇట్లా ప్రజల దగ్గర పోతే ఈ ప్రభుత్వాన్ని కాపాడు యువతరం కాదు. ఇలా ఇతర ఉద్యమాలు వేరు, ఈ ఉద్యమం వేరు. కాబట్టి నేను మళ్ళీ వీళ్ళు కూడా అప్పీల్ చేస్తున్నాను. మీరు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మీరు పొరపాటు చేశారు, కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయారు. మీరు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి మీరు జెండాలు పక్కకు పెట్టి ఒకటే ఎజెండా, కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడమే ఎజెండాగా ముందుకు వస్తే ఈ ప్రభుత్వం దిగొస్తుంది. వీళ్ళ మద్దతు తెలపడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. వాళ్ళు కూడా ఎప్పుడే చెప్తున్నారు, వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటున్నారట. వాళ్ళు కూడా ఎందుకంటే మేము మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేస్తున్నామని చెప్పి ప్లాన్ చేస్తామని వాళ్ళు ఇప్పుడే చెప్పిన వాళ్ళు. వాళ్ళ ఉద్యమానికి 100% భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. మీ ఉద్యమానికి పక్కా సహకరిస్తాం, మేమే ముందుంటాం. భారతీయ జనతా పార్టీ ఉద్యమంలో పాల్గొంటే, భారతీయ జనతా పార్టీ మీకు మద్దతు చెప్తే రాష్ట్ర ప్రభుత్వం మెడల వంచుడు 100% సాధ్యమే. కాబట్టి కిషన్ రెడ్డి గారితో ఇప్పుడే ఫోన్లో మాట్లాడడం జరిగింది. తప్పకుండా
మద్దతు తెద్దామన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వము చేయలేని ప్రభుత్వం. ఇవాళ 8% 14%, 8% పెరిగింది మధ్య, 14% కమిషన్ మీద బతుకుతున్న ప్రభుత్వం ఇది. బిల్లు వీళ్ళకి అదే అయిపోయినా మీ మాజీ సర్పంచ్ అందరూ కూడా ఎంత 1300 కోట్లు అంటే 14% కమిషన్స్కి పోయి కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ముగ్గురు ముఖ్య నాయకులు ఉన్నారు. ఈ బిల్లు పేమెంట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒక ముగ్గురు పెట్టుకున్నది, ముగ్గురు సీనియర్ మంత్రులు పెట్టుకున్నారు. చెప్తే వాళ్ళ పేరు కూడా బయట పెడతాం, వాళ్ళ పేరు కూడా మొత్తం వాళ్ళ మీద రిపోర్ట్ మొత్తం తయారు చేస్తున్నాం. మేము కూడా ఈ ముగ్గురు మంత్రుల రిపోర్ట్ మొత్తం తయారు చేస్తున్నాం, రిపోర్ట్ తెప్పిస్తున్నాం. ఆ మంత్రుల బండారం కూడా పక్కా బయట పెడతాం. మేము 18% నుంచి 14% పోయింది. 14% కమిషన్స్ వంటి వ్యక్తులకు మాత్రమే బిల్ పేమెంట్ జరుగుతున్నది. సచివాలయము, మంత్రుల ఆఫీసులు, పేషీలు అన్ని అడ్డగా మారినాయి. వాళ్ళ బ్రోకర్లను పట్టుకొని 14% ఎవరైతే కమిషన్ ఇస్తారో వాళ్ళకి అందరు బిల్ పేమెంట్స్ అవుతున్నాయి. వీళ్ళు ఏం చేస్తారు, ఈ పైసలు తీసుకుపోయి ఢిల్లీలో పైసలు ఇవ్వాలి. ఢిల్లీ అధినాయకత్వానికి నెల పోయి కప్పం కట్టుకొని రావాలి. ఇక్కడ కమిషన్ దొబ్బుతున్నారు, పర్సెంటేజ్ తీసుకుంటున్నారు, ఢిల్లీలో పైసలు కట్టేస్తున్నారు, వాళ్ళ కుర్చీలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు కాపాడబడే గక్కనే అబ్బో అది లేకుంటే ఇన్ని రోజులు ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఆగుతారు. వీళ్ళు కోలుకోరు. ఇక్కడ ముఖ్యమంత్రి కూర్చుంటే పక్కల దృష్టి మొత్తం కుర్చీ మీదే ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు గుంజుతారో అని చూస్తారు వాళ్ళు. ఏ మంత్రి అయినా కూడా అందరు మంత్రులకు ముఖ్యమంత్రి కావాలన్నది. అలా కాంగ్రెస్ పార్టీలో అందరు మంత్రులకు 50% మంత్రులకు ముఖ్యమంత్రి కావాలన్నది. ఎప్పుడు దొరుకుతారు గుంజాలు చూస్తారు వాళ్ళు కూడా. ఇవాళ ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ 7,000 కోట్ల రూపాయల బకాయిలు ఇవ్వాల్సింటే ఇంతవరకు ఇస్తలేరు. ప్రతి రాజకీయ నాయకుని దగ్గరికి రోజు 2-3 స్టూడెంట్స్ వస్తున్నారు. సార్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరట, మమ్మల్ని ఫీజు అడుగుతున్నారు, మా చదువు అయిపోయింది, మా సర్టిఫికేట్ ఇస్తలేరు, మేము ఎట్లా బతకాలి అంటున్నారు. యాజమాన్యాలు కూడా పోయి రాజకీయ నాయకులను కలుస్తున్నారు. మా స్కూళ్ళను, మా విద్యా సంస్థలు నడిపే పరిస్థితి లేదు, కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి ఉన్నది, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది, మేము విద్యా సంస్థలు ఎట్లా నడపాలని చెప్పి వాళ్ళు మొత్తుకుంటున్నారు. వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ పైసలు లేకుంటే ఆరోగ్య సెంటర్ని మెడబెట్టి బయటకు వస్తారు హాస్పిటల్. అలా అరే ఎమర్జెన్సీ ఇవన్నీ కూడా. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తాజా మాజీ సర్పంచ్ల ఉద్యమాన్ని కానీ, విద్యా సంస్థల యాజమాన్యం చేసేటువంటి ఉద్యమంలో కానీ, విద్యార్థి సంఘాలు చేసే ఉద్యమాన్ని కానీ భారతీయ జనతా పార్టీ 100% పూర్తి మద్దతు తెలుపుతున్నాం. ఈ 14% సర్కారుకు గుణపాఠం చెప్పాల్సిందే. కమిషన్లకు కక్కుర్తిపడి కుర్చీలు కాపాడుకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని తన గుణపాఠం చెప్పాల్సిందే. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలి. లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ అప్పీల్ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పండి, కాంగ్రెస్ పార్టీ బుద్ధచేదంగా చేయండి. ఇలా ప్రభుత్వం ఎందుకు దిగిరాదో చూద్దాం. ఇవాళ కాబట్టి పక్కా మద్దతు చెప్తామని చెప్పి మేము అప్పీల్ వాళ్ళకు తెలియజేస్తున్నాం. ఎన్నికలకు సంబంధం కంపల్సరీ పెండింగ్ బిల్స్ ఇవ్వాల్సిందని మేము అంటున్నాం. పెండింగ్ బిల్స్ ఇవ్వకుంటే ఎన్నికలకు గుణపాఠం చెప్తారు వాళ్ళు. చెప్పాలని చెప్పి చెప్తున్నాం మేము, చెప్పాలని చెప్పి చెప్తున్నాం మేము వాళ్ళు. ఏవి అట్లా ఇప్పుడు 100 అయిపోయారు, అట్లా 100 అయిపోయారు. ఇప్పుడు గట్ల అయిపోయి మోసం గట్ల అయిపోయి వాళ్ళని ఓట్లు వేసుకునే కుంపమునిగి వాళ్ళు ఆయనతో ఈజీఎస్ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు లేకుంటే ఇంకా బతుకు బర్బాదవుతుంది వాళ్ళ పరిస్థితి. 22% క్రైమ్ రేట్ పెరిగింది. మహిళల అత్యాచారం విషయంలో 28% రేట్ పెరిగింది. కాబట్టి శాంతి భద్రతను కాపాడని కూడా ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం. 22% పెరిగింది క్రైమ్ రేట్. ఏం చాదన ప్రభుత్వం. వీళ్ళు ఏం లేదు పైసలు 14% కమిషన్ తీసుకోవాలి. ఎవరు వస్తారా దుకాణం తెలిసారు, ఎవరు వస్తారా మా దగ్గర బ్రోకర్లు పట్టుకుని ఎవరు వస్తారా 14% తీసుకోవాలి, వాళ్ళు బిల్ పేమెంట్ చేయాలి, ఢిల్లీకి పోయి కట్టాలి. ఢిల్లీకి కడితేనే ముఖ్యమంత్రి పదవి ఉంటుంది, ఢిల్లీకి పోయి కడితేనే మంత్రుల పదవులు ఉంటాయి. ఒకళ్ళు స్టార్ట్ వాళ్ళు తీసుకుపోయి ఇస్తున్నారు పైసలు. మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గొప్ప
నాయకుల నుంచి మాట్లాడారు. నాకు తెలియదు మరి ఆయనకి ఎట్లా గొప్ప ఉంటుంది ఏంటో గొప్ప ఉంటుంది మరి నాకే తెలియదు రుజువులే నువ్వు ఎప్పుడు తెలియదు నాకు వాళ్ళ గొప్పతనం వాళ్ళ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ గొప్పతనం నాకు తెలియదు మరి అంటే ఆయనకు 6 గ్యారెంటీలు ఇష్టం తెలిసింది వాళ్ళ పాపం 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చారు లేదంటే 15 రూపాయలు భరోసా ఇచ్చారు 12 రూపాయలు రైతు కూలీలకు ఇచ్చారు తులం బంగారం ఇచ్చారు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసారు లేకుంటే 4,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధిస్తున్నారు 4,000 రూపాయలు ఆసార పెన్షన్లు ఇస్తారని తెలిసింది వాచ్ ఆయనకి ఇట్లా రెండు పక్క చోళ చెప్పారు వాచ్ ఆయనకి రేవంత్ రెడ్డి కాకుండా ఎవరు సీఎం ఉన్నారు అల్లు అర్జున్ సీఎం ఉన్నప్పుడు కూడా ఆ సంఘటన ఖచ్చితంగా అరెస్ట్ చేసే వాళ్ళు ఉండవచ్చు దాంట్లో తప్పుపట్టే అవసరం అని చెప్పి ఇప్పుడు అరెస్టులు అవన్నీ తర్వాత విషయం అసెంబ్లీలో 6 గ్యారెంటీల చర్చ జరిగిన అసెంబ్లీలో ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ఆయన గురించి గంట సేపు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న అరెస్ట్ అయిపోయింది జైలుకి పోయింది వచ్చేసి అయిపోయింది ఇష్యూ క్లోజ్ అంతే 6 గ్యారెంటీ డైవర్ట్ చేయడానికే ఇప్పుడు ఏమైనా చర్చ ఏమైంది అసెంబ్లీలో దేనిగా చర్చ జరిగిందంటే అల్లు అర్జున్ చర్చ జరిగిందని ప్రజలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళు ఆ చర్చ అవసరమా అని మేము అంటున్నాం ప్రజా సమస్యలు ఉన్నాయి అసెంబ్లీ దేనికోసం మాట్లాడుతున్నారు ఇవాళ ఇష్యూ అయిపోయింది ఇష్యూ క్లోజ్ అయిపోయింది అరెస్ట్ చేసారు జైలుకి పోయారు జైలుకి వచ్చారు ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిండు చట్టం తన పని తాను చేసుకున్నది అయిపోయింది మళ్ళీ చట్టం గురించి ఈయనది మాట్లాడారు అసెంబ్లీలో అంటున్నా అంత అవసరం ఏమొచ్చింది ఇది నాకు తెలిసి ఇది అల్లు అర్జున్ గారికి ఉన్న రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఏదో చెడినట్టున్నది అంటే నాకైతే ఒక డౌట్ వస్తుంది అది లేకుంటే గింత ఎందుకు వస్తుంది ఒక వ్యక్తి గురించి ఒక అట్లా ఈరోజు చాలా మంది ఉన్నారు తెలంగాణలో ఇప్పుడు 1000 కోట్ల ఇది కలెక్షన్ వచ్చిందట ఎన్ని 17,000 కోట్ల కలెక్షన్ వచ్చిందట జాతీయ స్థాయిలో కూడా ఒక పేరు వచ్చింది కానీ పుష్ప 3 రిలీజ్ కాకముందే రేవంత్ రెడ్డి పుష్ప 3 చూపెట్టిండు ఇవాళ ఇది ఏందో ఉంది ఇద్దరి మధ్యలో మరి ఆయన చెప్తారు ఈయన చెప్తలేడు మధ్యలో మిగతా పిచ్చలేకపోతున్నారు ఏదో చెడింది అది 14% ఇంకా ఉండొచ్చు ఇక రకరకాల జరుగుతుంది అది దాని మీద లాస్ట్కి ఏమే ఎవరైతే ఫిర్యాదు చేసి ఉండే ఆయనే కాన్ఫిడెంట్ తీసుకునే ఇలా ఏమే పరిస్థితి వాళ్ళ తండ్రే భర్తనే ఇలా ఫిర్యాదు రిటర్న్ తీసుకునే మరి ఆయన ప్రభుత్వం నమ్మకం ఉందా లేకుంటే అల్లు అర్జున్ గారి నమ్మకం ఉందా ప్రభుత్వం మీద నమ్మకం లేకనే కదా రిటర్న్ తీసుకున్నది మరి నమ్మకంగా కుటుంబాన్ని కూడా నమ్మకం విశ్వాసం కుదుర్చగలిగిపోయింది ప్రభుత్వం ఇది చేతగాని ప్రభుత్వం ఇది ఉన్నప్పుడు ఎందుకు వేయాలి అంటున్నా వీళ్ళు ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్కి ఎందుకు భారతరత్న చేయాలి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి ఫస్ట్ నెహ్రూకి ఇచ్చుకున్నారు ఇందిరాగాంధీకి ఇచ్చుకున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్కు ఎందుకు భారతరత్న ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఫోటోను సెంట్రల్ హాల్లో ఎందుకు పెట్టలేకపోయింది కాంగ్రెస్ పార్టీ చెప్పాలి బాబాసాహెబ్ అంబేద్కర్ను ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడగొట్టిందో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి తెలుసుకొని పంచతీర్థాల పేరుతోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన వాటిని రాహుల్ గాంధీ ఎందుకు సందర్శిస్తున్నారో చెప్పాలి హైదరాబాద్లో ఏ పార్టీ ప్రభుత్వం కానీ అంత పెద్ద నిలువెత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెడితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు పోయి దర్శించుకోలేదో చెప్పాలి దాని మీద ఇవాళ మన్మోహన్ సింగ్ దుకాణం స్టార్ట్ అయింది ఇవాళ మన్మోహన్ సింగ్ యొక్క అంత్యక్రియలు ఇలా ప్రధానమంత్రి గారు ముందే క్యాబినెట్ స్పందించి ఢిల్లీలో అంత్యక్రియలు చేస్తామని స్పందించింది కాబట్టే ఇలా కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారి అంత్యక్రియలు చేసే అవకాశం ఇచ్చింది ఢిల్లీలో లేకుండా తీసుకుపోయి ఇంకొక ఎదురాలు ఇదిగా తీసుకుపోయి ఎందుకంటే వీపీ సింగ్ది ఏనియలే పివి నరసరావును శివానికి ఆలనీయలే ప్రణబ్ ముఖర్జీ అదే పరిస్థితి ప్రణబ్ ముఖర్జీ గారు కూడా ఇంకా పార్లమెంట్లో తెలంగాణ బిల్లు యుద్ధం జరిగినప్పుడు ఆమోదించినప్పుడు మన్మోహన్ సింగ్ ముస్లిం పెట్టి సోనియా గాంధీ దేవత అనే ఇచ్చేది ఎవరిస్తారన్నా ప్రధానమంత్రి ఇస్తాడు ఇలా ప్రధానమంత్రిని పక్క పెట్టి అలా సోనియా గాంధీ దేవత అని బీఆర్ఎస్ పార్టీ అన్నారు ఇదే కేసీఆర్ అన్నాడు సోనియా గాంధీ మా దేవతని కాలు మొక్క చెడిపోయి పార్టీ విలీనం చేస్తాను చెప్పండి కాంగ్రెస్ పార్టీ దేవత అనే ముఖ్యమంత్రి గారు కూడా దయ్యం అని తిట్టే అప్పుడు అంటే మన్మోహన్ సింగ్ గారి విషయంలో మళ్ళీ ఇప్పుడు ఏదో రాజకీయ కోణంతో భారత ఉన్నప్పుడు ఎందుకు డిమాండ్ చేయలే ఉన్నప్పుడు ఉంటే ఇంతకుముందు అంబేద్కర్కి ఎందుకు వెళ్ళలేదు దానికి
40 సంవత్సరాలు వాళ్ళనప్పుడు ఇంతకానికి తీసుకోలేదా లేకుంటే ఎవరికి తీసుకోలేదా? అప్పుడు తీసుకున్నారు వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు. ఎందుకంటే వాళ్ళ నాయకురాలే కదా, మన జవహర్ నెహ్రూ వాళ్ళ నాయకురాలే కదా, నాయకుడే కదా, ఎందుకు ఇచ్చుకున్నారు? ఇప్పుడు అట్లా తీసుకోవాలి. ఉన్నప్పుడు గుర్తించలే. మన్మోహన్ సింగ్ను అవమానపరిచింది, ఒక రబ్బర్ స్టాంప్ లెక్క తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ. మన్మోహన్ సింగ్ ఆత్మకు శోభిస్తుంది కదా కాంగ్రెస్ పార్టీ అంటేనే, అంత క్షోభకు గురండి ఆయన. ధన్యవాదాలు. సంబంధించి ఎప్పటిలో మీరు వివరాలతో బయట చేస్తాం. ఇంకా కొంచెం మూడొద్దా? ఇది జన మీకు తెలియదు చెప్పేసేకరా, నీకు తెలుసా తెలియదు? నీకు 8% అని తెలుసు కాదు, 8% మీకే తెలుసు 8% అని. కానీ 8% ఫస్ట్లో ఉండే, ఇప్పుడు 14%. ఇలా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకే గుర్ర నడుస్తుంది. కొంతమంది నిజాయితీ పడినటువంటి ఒక 2-3 మంత్రులు ఉన్నారు పాపం. మొత్తం కాంగ్రెస్ పార్టీని మొత్తం ఒక్క దారి కడతలేను. ఒక 2-3 నిజాయితీ పడినటువంటి మంత్రులు ఉన్నారు. వాళ్లకు ఈ అవినీతి పరైన మంత్రులకు కమిషన్ తీసుకున్న మంత్రుల మధ్య కొట్టాట స్టార్ట్ అయింది ఆల్రెడీ. అది ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా జరగచ్చు, ఏమైనా జరగచ్చు. ఇద్దరి మధ్య యుద్ధం స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఏదో తిట్టుకుంటున్నాడు ఫోన్ చేసి, నువ్వు ఒకటి ఇజ్జత పోతుంది 14% అంటాడు, నేను 8% తీసుకుంటాను ఆయన అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధము స్టార్ట్ అయింది 100%. ఇది నేను ఆ రికార్డ్ చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీలో ఈ పర్సంటేజ్ల విషయంలో అంతర్యుద్ధం స్టార్ట్ అయింది. అది ఎటైనా పెళ్ళచ్చు, ఎప్పుడైనా వెళ్ళచ్చు, ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. సో ధన్యవాదాలు.